నమస్తే అండి. నా పేరు ఎం శ్రీనివాస్. 215 బ్యాచ్ ప్రేరణ 2. మై మెంటర్ ఇస్ స్వర్ణ బాలాజీ సార్. ఈరోజు టాపిక్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్, ఏదైనా ఒక కథలాగా చెప్పడం. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఒకరోజు ఊర్లో ఒక చాటింపు వేయిస్తాడు. ఏమనంటే, మన ఆ ఊర్లో ఎవరు ఎక్కువ ఆనందంతో సంతోషంగా ఉంటారో వాళ్ళది ఒక షర్టు తీసుకొచ్చి నాకు ఇచ్చినట్టయితే నేను వాళ్ళకు 1,00,000 వరహాలు ఇస్తానని చెప్తాను. అయితే దానికి అందరూ ఒకరినొకరు అనుకుంటారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటా ఉంటుంది. ఒకరికి ప్రతి ఇంట్లో ఒకటి ఉంటా ఉంటుంది. అందరూ అలా ఆలోచించుకుంటా చేస్తూ అంటారు. ప్రతి ఒక్కరిని అడుగుతూ అంటారు, ఒకరొకరు అడుగుతూ అంటారు. ఏం తెలియదు. సమస్య లేనటువంటి మనిషి అసలు ఉండడు ప్రపంచంలో. అట్లా అనుకొని అందరూ అనుకుంటా అంటే, ఒక రోజు ఒక చోట ఒక బిచ్చగాడు ఒక చెట్టు కింద కాలు మీద కాలేసుకొని దర్జాగా పడుకొని పాటలు పాడుకుంటూ హ్యాపీగా ఉంటాడు. అది ఆనందం అంటే ఇక అతనికి వేరే ఏం పని లేదు కదా, మంచి ఆనందంగా ఉంటాడు. చూస్తారు వేరే చూసి, నువ్వు ఇంత ఆనందంగా ఎట్లా ఉండగలుగుతాను అని చెప్పాడు. అతను ఒక్కడే సమాధానం చెప్తాను, నాకు దాచుకోవడానికి ఏం లేదు, నాకు బ్యాంక్ అకౌంట్ లేదు, ఏది లేదు, కాబట్టి నేను ఇంత ఆనందంగా ఉండగలను అని చెప్పిన తర్వాత అతని మీద ఒక షర్టు కూడా లేదు. అతన్ని రాజు దగ్గర తీసుకెళ్తారు. రాజు దగ్గర తీసుకెళ్ళిన తర్వాత రాజుతో అంటాడు, నాకు తిండి దొరికితే నాకు అదే తృప్తి. ఏ రోజైతే నాకు తిండి దొరికి నేను ఇంతనో నాకు సరిపోతుంది. నేను దేని గురించి ఆలోచించాను. నాకు డబ్బుల గురించి కానీ, దేని గురించి బాంధవ్యాలు కానీ, దేని గురించి నాకు లేదు. ఒక్కటే, తిండి దొరికిందా, పక్షులు ఎలాగైతే అవి పొద్దున పోయి సపరేట్గా మళ్ళీ పోయి ఎంత హ్యాపీగా ఉంటాయో నేను కూడా అలాగనే ఉంటా అనే విషయం చెప్పిన తర్వాత ఇతనికి నాకు షర్ట్ లేదు అని చెప్పి, ఇతను దగ్గర షర్ట్ లేదంటే రాజు చెప్తాడు, అతని షర్టు ఎప్పుడో వేసుకున్నాడు ఆల్రెడీ. ఆయన మనసు మీదనే వేసుకున్నాడు షర్టు, ఆయన సెపరేట్గా షర్ట్ అవసరం లేదు అని చెప్పి 1,00,000 వరహాలు ఇచ్చేసి అతన్ని పంపిస్తాడు. అంటే మనిషి ఏదున్నా లేకున్నా సంతోషంగా ఉంటారు. వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఇది లేదు అది లేదు అనేది ఎప్పుడూ పెట్టుకొని ఎదుటి వ్యక్తులను వాళ్ళ యొక్క వీళ్ళు ఇట్లున్నారు ఈ పోలిక అనేది ఉండదు. మనం సంపాదించుకొని మనం చేసుకునేది అంటే ఇలా నీతి అంటే ఆనందం అనేది ఎక్కడో లేదు, మన మనసులోనే ఉన్నది. మన మనస్సును అన్ని సుఖాల వైపు అది లేదనేది ఎప్పుడైతే మన మైండ్కి అది ఇస్తామో, మన మైండ్ ఒక చికాకును కలిగించి మనకు సంతోషం లేకుండా చేస్తుంది. మన సంతోషాన్ని ఉంచుకోవాలంటే మన మైండ్ను సాఫ్ట్గా ఉంచుకొని మనం సాధించే దాని గురించి ఆలోచించి దాని మీద మనం ఫోకస్ పెట్టేసి మనం ఎప్పుడైతే ట్రై చేస్తామో, నువ్వేది అనుకుంటే అది వచ్చేస్తుంది. సంతోషం కూడా ఎటుపోదు. కాబట్టి మనం ఎట్లా అంటే క్రూరత్వం నుండి మానవత్వంలోకి, మానవత్వం నుండి దైవత్వంలోకి, లేనితనం నుండి సమృద్ధి వైపు, దుఃఖం నుండి సంతోషం దిక్కు, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు, అలాగే జ్ఞానం నుండి మహాజ్ఞానంలోకి, పశువు నుండి పశుపతి వరకు, నరుడు నుండి నారాయణ వరకు
సిద్ధార్థ నుండి బుద్ధుని దాకా, అలాగే కోతి నుండి హనుమంతుడి దాకా, త్రిగుణాల నుండి సద్గుణాల వరకు, లోభత్వం నుండి దాతృత్వం వైపు, ద్వేషం నుండి ప్రేమత్వం వైపు, వెదురు నుండి వేణువు దాకా, అలాగే ఇనుప ముక్క నుండి అయస్కాంతం వరకు, గొంగలి పురుగు నుండి ఒక సీతాకొక సిలకలాగా, అలాగే పోరాటం నుండి ఆరాటం వరకు, కలువు వృక్షం నుండి కల్పవృక్షం వరకు, అలాగే మారే మీ ప్రయాణమే మీ జీవిత లక్ష్యం. జీవితం ఈజ్ ఈక్వల్ టు నేర్చుకోవడం, నేర్పించడం. మన ఇంపాక్ట్ ఫౌండేషన్ కూడా నేర్పడం, నేర్పించడం, అదే మన యొక్క గంపనాశ్వర యొక్క లక్ష్యం. మన ఆశయం కూడా అలే ఉండాలి. నేర్చుకోవాలి, రోజు నేర్పుతుండాలి. థ్యాంక్ యూ.